మహిళా సర్పంచ్గా ఉన్న తన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ ప్రశ్నించారు. తాను ఎస్టీ మహిళ కావడం వల్లే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి కాలనీలో కొందరు యువకులు సౌండ్ సిస్టమ్స్తో అర్ధరాత్రి వరకు గోల చేశారని, తన ఇంట్లో వయోవృద్ధులు చికెన్ పాక్స్తో 2 పేషెంట్లు ఉన్నారని తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్లో 25 సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో పోలీసులు స్పందించి సౌండ్ బాక్సుల సమస్యను పరిష్కారం చేశారని ఆమె తెలిపారు. మంగళవారం నైట్ ఇప్పుడు దాకా కూడా పెట్టే ఉందండి. అంత డీజే సౌండ్ అంత ఎఫెక్ట్ ఇబ్బంది పడుతుంది. కనీసం ఎవరు స్పందించకుండా ఉంటున్నారు. ముగ్గురండి, మా చిన్న పాపకి పెద్ద పాపకి మా వారికి. డీజే సౌండ్ వల్ల దద్దరిల్లేటట్టు ముందు వెనక రెండు ప్లేస్ లో పెట్టారండి. సుగాలి కాలనీలో ఒక్క ప్లేస్ లో కూడా కాదు. ఇంట్లో దద్దరిల్లుతున్నట్టు ఉంది ఆ సౌండ్ ఎఫెక్ట్ కి. ప్లీజ్ దయించి మా ముందు కొంచెం రెస్పాండ్ అవ్వండి. నారా లోకేష్ గారికి విజ్ఞప్తిగా చెప్తున్నానండి. దయచేసి మీరు స్పందిస్తారని. మహిళలకి పెద్దపీఠం వేశారు మీరు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మా ముందు తగిన చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి మేము నివసిస్తున్నాం. డీజే మొన్న హోలీ సందర్భంగా డీజే బాక్సులు పర్మిషన్ ఉందో లేదో తెలియదు, అర్ధరాత్రి 2 వరకు డీజే హెవీ సౌండ్స్ పెట్టి దానివల్ల మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మా ఇంట్లో చికెన్ ఫాక్స్ వచ్చి అందరూ చాలా కోమా స్టేజ్. మా పెద్ద పాప అయితే చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా కూడా 100కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారికి పంపించి కానిస్టేబుల్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్దుకోండి అని చెప్పి వెళ్ళారు సార్. మార్నింగ్ ఎస్ఐ గారికి గౌరవప్రదంగా మా మిస్సెస్ సర్పంచ్ అమ్మ, మా మిస్సెస్ సర్పంచ్ అండి, గౌరవంగా లెటర్ పంపించండి అమ్మ, నేను చూసుకుంటాను అన్నారు. దానికి వాట్సాప్ ద్వారా నాకు, మా పాపకి, మా చిన్న పాపకి ముగ్గురు హెల్త్ పరంగా 104 ఫీవర్తో ఇంట్లో ఉన్నామండి. ఆ డీజే బాక్స్ ఇంట్లో బతుకున్నామా లేదా చనిపోయామా అన్న స్టేజ్లో ఉన్నామండి. అయినా సరే ఎస్ఐ గారికి లెటర్ పంపిస్తే ఆయన 1/2 అవర్లో మీకు నేను చేసి పెడతా అనే భరోసా ఇచ్చారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ సర్దుకోండి అని చెప్పారు సార్ డిపార్ట్మెంట్ తరఫున. అర్ధరాత్రి 3 వరకు నేను 100కి దగ్గర 15 నుంచి 16 సార్లు కాల్ చేస్తే 5 సార్లు రెస్పాండ్ అయ్యారు. మీ ఎస్ఐ గారు ఏం చెప్తే అదే డిసిషన్, మాకేం లేదని, మీ ఓన్లీ కాల్ లిఫ్ట్ చేయడం వరకే. మీరు ఏదైనా అన్నారు. ఈ రాత్రి దగ్గర మేము హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. అమ్మవారు వచ్చింది కాబట్టి పిల్లలు పొలిమేర దాటి వెళ్ళకూడదని అంటేనే ఆగాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు మహిళా సర్పంచ్ ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోవడం లేదు, దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్నటి రోజునైతే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలైనటువంటి ఫిర్యాదు కూడా వాళ్ళు తిరస్కరించారని చెప్పడం జరుగుతుంది. సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ అన్నమాట. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగిన సంఘటనకి కారణాలు దుగ్గిరాల గ్రామం సుగాలి కాలనీలో ఈ ఎస్టీ క్యాండిడేట్ బానావత్ ఖుషీబాయ్ అనే ఆవిడ ఉంటుంది ఈ కాలనీలో. అయితే హోలీ పండుగ సందర్భంగా గత 3 రోజులుగా విపరీతమైన డీజేలు సౌండ్స్ పెట్టి ఎక్కువగా రీసౌండ్ పొల్యూషన్ చేయడంతో ఆవిడ ఇంట్లో వచ్చేసి చికెన్ పాక్స్, అంటే మామూలుగా తెలుగులో మనం అనుకుంటాం అమ్మవారు అంటాం, అటువంటిది ఆవిడ కూతురికి మరియు అత్తకి ఆమె భర్త కూడా ముగ్గురికి ఉన్నది. అనారోగ్యం కారణంగా మంచంలో ఉన్నారు. చిన్న పసిపిల్ల కూడా ఉన్నది. అయినప్పటికీ ఆవిడ కొంచెం సర్దుబాటు చేసుకొని విపరీతంగా సౌండ్లు ఎక్కువ అవుతుండగా ఆ కాలనీలో వాసులకి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ యువతను ఆ కాలనీ వాసులు అందరు కలిసి మరీ విపరీతమైన సౌండ్లు ఎక్కువగా పెట్టడంతో కొంతమంది పెద్ద మనుషుల ద్వారా చెప్పించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో ఇంకా మరికొద్ది సౌండ్ పెంచారు. వీళ్ళు ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అమ్మవారి అనారోగ్యంతో బాధపడుతున్నారో, వాళ్ళ సౌండ్ కు తట్టుకోలేక ఈ అసలే ఎండాకాలం వేడి కూడా తట్టుకోలేకపోవడంతో ఆవిడ చేసేది ఏమీ లేక 100 అంటే వాళ్ళకు వచ్చేసి పరిసర ప్రాంతానికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ 100కి ఫిర్యాదు చేసినా పట్టించుకొని పరిస్థితి ఉంది.
20 సార్లు 25 సార్లు పట్టించుకోలేదు. నిన్న మధ్యాహ్నం మీడియా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితులని మీడియాలో ప్రచురితం చేయడంతో వైకే టీవీ రిపోర్టర్ వెళ్ళి అక్కడ ఉన్నదంతా విజువల్ తీసుకొని ప్రచారం చేసి అక్కడ తమ్మరిత పోలీస్ స్టేషన్ కూడా వెళ్తుంది. ఎందుకు తీసుకోలేదు సార్, ఇట్లా జరిగిందని చెప్పి మన రిపోర్టర్ కూడా అడిగితే అక్కడ ఉన్నవారు సమాధానం దాటివేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మీడియా వెళ్ళి అక్కడ అడగటంతో దాని తర్వాత రంగంలో దిగిన పోలీసులు, దుగ్గిరాల పోలీసులు ఆ ఊరు వెళ్ళి సుగాలి కాలనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీజే బాక్సులు సౌండ్లు తీసివేసి అక్కడ సమస్య పరిష్కారం ఆవిడకి చేసినట్లు తెలుస్తుంది. గగన. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.